ఒక్కరోజు వాక్యం చెప్పినప్పుడు, అది కూడా యోనా చెప్పినప్పుడు ఒక జన సమూహం మొత్తం మార్చబడినప్పుడు, అంత పాపమైన జనము ఈనాడు అంతకంటే మేలైన వాడు, అంతకంటే గొప్పవాడైన మా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన వాక్యం విని కూడా నువ్వు మార్చబడలేకపోతే నినివే పట్టణం మీద నేరారోపణ చేస్తారట. అర్థమవుతుందా? మనం ఆయన సన్నిధిలో పనులు పాల్గొని ఉట్టిగా పంచుకోకూడదు. ఎవడు అయోగ్యంగా కూడా లేకుండా, ఎవడు అయోగ్యంగా కూడా పాల్గొని పంచుకోకూడదు. లేఖనం చదివిస్తుంది, ఆయన ఇచ్చిన ఆజ్ఞగా మనం పాటిస్తున్నాము. రెండవదిగా ఆయన జ్ఞాపకం చేసుకోమన్నాడు. మూడవదిగా ఏంటో తెలుసా? అది 1 కొరింథీయులు 10:17 ఉంటుంది. అది దేని గురించి అదొకటి చదివిస్తాను. 1 కొరింథీయులు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక, మనమందరము ఒక్కటే రొట్టెలో పాల్గొను. ఇక్కడ ఈ వాక్యం ఏం చదివిస్తుందంటే, వి హ్యావ్ టు బి యునైట్ ఇన్ క్రైస్ట్. అర్థమైందా? మనము సంఘముగా ఏర్పరచబడాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా. మీరు పాల్పంచు పంచుకున్న ప్రతిసారి ఈ బల్ల, ఈ రాక్షసం, ఈ రొట్టె తీసుకునేటప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు కదా. ఏ జ్ఞాపకం చేసుకోమన్నాడంటే, ఆయన పట్ల శ్రమలు మాత్రమే కాదు, ఆయన ఎటువంటి వాడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ఇంకో విషయం ఏంటంటే, మీరందరూ ఒకటే సంఘముగా, ఒకటి కాదు, వి హావ్ టు బి యునైట్ ఇన్ క్రైస్ట్. మనం అంతా ఒకే వారుగా, అంటే మనం ఏక శరీరం వల్లే దేవుని సన్నిధిలో రావాలి. ఇటువంటి వారుగా లేనివాడు ఏమంటున్నాడంటే, పరిశుద్ధ లేఖనంలోనే ఒకప్పుడు ఆ జన సమూహం చేసిన పాపమే ఇక్కడ మనం చేస్తున్నాం. ఆనాడు పిలాతు ఏం చెప్పాడు? ఈరోజు నా పుట్టినరోజు కనుక నేను మీకు ఎవరైనా ఒకరిని విడిచిపెడతాను, మీకు ఈ బరబ్బా కావాలా, ఇక్కడ కల్మషం లేని యేసు ప్రభు కావాలా అంటే వాళ్ళు ఏమడిగారు? మాకు బరబ్బానే కావాలి అన్నారు. ఒక 3 విశేషాలు చెప్తాను వినండి. బరబ్బాలో వాడు ఎటువంటి వాడు? మొట్టమొదటిగా వాడు రెబిలియస్ స్పిరిట్, వాడు అల్లరి చేయవాడు, అల్లరి కల్పించాడు, గొడవ రేపాడు. అది యేసు ప్రభు ఎటువంటి వాడు? అటువంటి గొడవలు సైతం మనం లేదు, నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని చెప్పిన వాక్యము మన ప్రభువైన యేసుక్రీస్తు. కుటుంబంలో సమాధానం లేకుండా ఉంటుందంటే నీ కుటుంబంలో బరబ్బా వంటి సాతాను అయి ఉండొచ్చు, నువ్వే ఒక బరబ్బా వంటి వాడుగా ఉండి ఉండొచ్చు. మనం ఆయన బరబ్బా పంచుకోవాలంటే నీలో ఉన్న అటువంటి మనస్తత్వం, అటువంటి స్వభావం తీసుకునేవాడు. ఎటువంటిది? అల్లరి చేసేది, గొడవలు లేపేది, సంఘంలో పాడేది. కొంతమంది అనుకుంటారు, సంఘంలో వచ్చి ఇక్కడ వాకింగ్ చెప్తున్నప్పుడు, లేదా అవకాశం ఇచ్చినప్పుడు, లేదా సేవకుల గురించో, ఆ కుటుంబం గురించో, ఇంకా పక్కన గురించో. ఇప్పుడు మన సంఘం అంటే ఎలా ఉంటుందంటే, ప్రతి ఒక్కరు దేవుడు ఎరిగిన వారు అలా ఉన్నారు, ఎరగిన వారు అలాగే ఉన్నారు, బైబిల్లో ఎంతో పాండిత్యం కలిగిన వారు అలానే ఉన్నారు. ఎటువంటి వారుగా ఉన్నారు? ఒకరు ఎంచేవారిగా ఉన్నారు. అర్థమవుతుందా? మొట్టమొదటిగా ఏంటిది? బరబ్బా ఎటువంటి వాడు? అల్లరి చేయవాడు. నేను ఒక విషయం చెప్తా. ఈ రోజు వాళ్ళ గురించి వార్తలు కనుక తీసుకుని వెళ్తే, నేను సంతోషంగా ఉన్నాను, నేను మంచిగానే ఉన్నాను, ఆ కుటుంబంలో ఫలానా అమ్మాయి అలా చేసిందంట, ఈ కుటుంబంలో ఫలానా వాడు చేసిందంట, ఇటువంటి మాటలు కనుక నువ్వు పలుకుతూ ఉన్నావంటే నేను ఏమైనా చదివిస్తుంది సార్. ఈ రోజు నువ్వు వార్తలు సేకరించుకుంటూ వెళ్తున్నావు, కానీ నువ్వే ప్రధానమైన వార్త. జాగ్రత్త. ఈ రోజు వాళ్ళ గురించి నువ్వు మాట్లాడవచ్చు, నువ్వు నిన్ను సరిదిగా ఎంచుకోవచ్చు. మీకు అద్భుతమైన విషయం చెప్పేదా? యోబు అందరికంటే ఎంత నీతిమంతుడు. పరిశుద్ధ లేఖనం చదివిస్తుంది, యోబు నీతిమంతుడండి. కానీ యోబు సైతం తన స్వనీతిని బట్టి ఎప్పుడైతే అతిశయించాడో శిక్ష వేయించుకోవడం లేదా? ఇప్పుడు సుంకరుడు మనం చదువుకున్నాం కదా, పరిసేయుడు, సుంకరుడు, వాక్యం ఎన్నోసార్లు విన్నాం కదా. మీరు ఆలోచించండి, పరిసేయుడు అన్ని మంచి పనులు చేయలేదా? దాంట్లో బలంలో దాని ఏమంటారు, 10వ మంది ఇవ్వలేదా? ఎంతో మందికి న్యాయం చేయలేదు, ఎంతో మందికి ఆహారం ఇవ్వలేదా? ఎన్ని గొప్ప కార్యాలు ఆయన సన్నిధిలో వాడబడ్డాడు. చాలా జాగ్రత్తగా. పరిసేయుడు కూడా దేవుని సన్నిధిలో ధర్మశాస్త్రం మొత్తాన్ని పాటించాడంట. అంటే పరిశుద్ధుడిగా ఉన్నాడా లేదా? అర్థమవుతుందా? అన్ని చేశాడు, కానీ ఏం చేశాడు? ఆయన తను తాను స్వనీతిగా ఎంచుకున్నాడు. కాబట్టి దేవుడు పరిశీలి ప్రార్థన వినలేదు. చాలా జాగ్రత్తగా వినాలి. మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మన స్వనీతిగా మనం ఎంచుకుంటే, నేను గొప్పవాడు, నేను పరిశుద్ధుడిగా ఉన్నాను, నేను నా కుటుంబం బాగానే ఉంటుంది అని ఎదుటి వారి గురించి ఎప్పుడైతే మాట్లాడతావు, అటువంటి స్వభావము తీసుకుని నువ్వు బరువు పాల్పంచడానికి నేను వరకుని కానీ కాదు. రెండవదిగా ఏంటో తెలుసా? అతను నాశనం చేయబడాలి.
నరహత్య చేయనివాడు, అతన్ని పుట్టించి గొడవలు రేపి నరహత్య చేయవాడు. సంఘంలో ఎంతోమంది గొడవ రేపు చూస్తూ ఉండొచ్చు. ఒక విషయం చెప్తా, నువ్వు సంఘంలో గొడవలు రేపితే తెలియకుండా నీ కుటుంబంలో కూడా నీ స్వభావం గొడవలు రేపే స్వభావం వస్తుంది. ఎప్పుడైనా సమాధానపరచబడమని సమాధానంగా ఉండమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కానీ నువ్వు అహంకారంగా ఉంటే, ఈ రోజు సంఘంలో అహంకారంగా ఉంటే రేపు నీ కుటుంబంలో అహంకారం ఉంటావు, నీ సొంత బంధువుల దగ్గర అహంకారం ఉంటావు, సొంత నీ తోడబుట్టుల దగ్గర అహంకారంగా ఉంటావు. తెలియకుండానే నీకు కానీ అన్ని దూరం అయిపోతావు. దేవుడు వాక్యం వింటే సరిపోదు, దాన్ని పాటించకపోతే అది వ్యర్థం. ఇటు వీటి వదిలేస్తే దాన్ని వ్యర్థం. అది రెండవది నరహత్య చేయవాడిగా ఉండాలి. నరహత్య అంటే ఏంటో తెలుసా? నరహత్య ఏంటో తెలుసా? అతను నిజంగా మనుషులు చంపాడు, మనం మన మాటల ద్వారా చంపేస్తాం. మనం ఎటువంటి వారిగా ఉండాలంటే, యేసుక్రీస్తు దేవుడు ఏమన్నాడు? ఎండిన ఎముకలతో ప్రవచించమన్నాడు. ఎండిన ఎముకలతో ప్రవచించమని వాటికి చర్మ పడమని ప్రవచించమన్నాడు, వాటికి జీవం రావాలని ప్రవచించమన్నాడు. మరి నీ మాటలకు వారిని, నీ పక్కన వారిని, నీ తోటి వారిని, నీకున్న ప్రతి ఒక్కరిని నువ్వు మాత్రమే కాదు, వాళ్ళు ఎటువంటి మాటలు పలకాలి. వాళ్ళు సచ్చిన స్థితిలో ఉన్నా, వాళ్ళు ఎన్నో రోగాలతో ఉన్నా, ఒకవేళ వాళ్ళు ఎటువంటి డెసిషన్స్ తో ఉన్నా, ఎటువంటి బ్యాటిల్స్ ఎవరెవరు పోరాడుతుందో నీకు తెలియదు కనుక వాళ్ళ దగ్గరికి నువ్వేం చేయాలి? నువ్వు నిజమైన విశ్వాసం ఏది వాళ్ళని, వాళ్ళ సచ్చిన జీవితాన్ని తిరిగి జీవింపజేసే వాక్యాన్ని నీ నోట్లో నుంచి ఎప్పుడైతే వస్తాయో ఆ క్షణం ముందే దేవుని దూతలు నీ దగ్గరికి వచ్చి నీ తరపున చేస్తే నీ ప్రాక్టీస్ అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైనా వేరే గురించి ఎలా ఉండాలి? ఒకవేళ కుటుంబంలో ప్రార్థనకు వస్తాం, ఎవరైనా బాధ ఉంటే వాళ్ళ దగ్గరికి మనం ఏం చేయాలి? ప్రార్థన చేస్తామా? నీకోసం ప్రార్థన చేస్తాను, ఏం చేయదు, డబ్బులు ఇవ్వద్దు, ఇక్కడ వచ్చి ఏదో గొప్ప కార్యం చేయదు, వాళ్ళ కోసమా నేను ప్రార్థన చేస్తాను. నీవు పోరాడుతున్న ప్రతి సమస్య ఆ బ్యాలెన్స్ అయ్యి నాకు అర్థమవుతున్నామా, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను అని ఒక మాటను పలకగలిగితే, నువ్వు ఎప్పుడైతే వాళ్ళ కోసం ఎప్పుడైతే పలుకుతావో ఆ క్షణంలో మన ప్రభువైన యేసుక్రీస్తు నీకు నీ తరపున ప్రయత్నం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఈ రెండు విషయాలు చాలా అంత ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని సర్వోన్నత యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి. ఒక్క రెండు విషయాలు, రెండే విషయాలు మేము అల్లరి చేయని వారు ఉండబోతున్నాం. మనం ఏదైతే మా కుటుంబాన్ని పాడు చేస్తుందో, ఏదైతే అహంకారమో, ఎటువంటి ఆవేశమో కుటుంబాన్ని నాశనం చేస్తుందో, ఏదైతే తండ్రి మా జీవితాన్ని దిగజారేలా చేస్తుందో, ఇంట్లో ఉండవలసిన ఆలోచనలు, ఇంట్లో ఉండవలసిన తలంపులు, ఇంట్లో వరకే చేరవలసిన విషయాలు బయట వారి వరకు వెళ్తున్నాయో, ఏదైతే మా కుటుంబాన్ని పాడు చేసే ఆత్మ ఆ ప్రతి దురాత్మ శక్తి నుంచి మాకు విడుదల దయచేయండి. మా కుటుంబంలో ఏవైతే అల్లరి పుట్టించాలని చూస్తున్న ప్రతి మనిషిని మీరు మార్చగలిగిన వారు ప్రభువా, మీకు స్తోత్రమైనా మీ పాద దగ్గర వేస్తున్నాం తండ్రి. మీ పదవులు పాల్గొంటున్నప్పుడు మీ ఆత్మ మా మీద దిగి వచ్చుండగా, మీ శక్తి మా మీద దిగి వచ్చుండగా తండ్రి, మేము బలహీనులే కాక బలవంతమైన ఎదిగేట్టుగా నిలబెట్టాం ప్రభువా. అలాగే నేను నరహత్య చేయకూడదు. మా వాక్కులు, మా నోటి మాటలు సత్యన స్థితి నుంచి కూడా జీవన పొందుకునే రీతిలో మా మాటలు ఉండాలి ప్రభా. ఇక నుంచి మేము పలుకుతాం ప్రభా, ఇక నుంచి మీ స్థితిలో మేము ప్రవచిస్తాం ప్రభా. ఏమంటే మా జీవితం సత్యం వారిని ఉండదు, పేరుకు మాత్రమే జీవించున్నావు కానీ నీకు ముందుగా స్థితిలో మేము చేరకూడదు ప్రభా. మీరు మాతో ఉండండి ప్రభా, మమ్మల్ని అభిషేకించిన ప్రభా, మీరు మాతో మాట్లాడే ప్రభా, మా తరపున మీరు యుద్ధం చేయడం ప్రభా. అలా వచ్చుకున్నగా సిస్టర్ దయచేసి ప్రార్థన చేయండి. జీవాధిపతి ప్రభు, సర్వోన్నత మా తండ్రి, మీ పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. మరొక విశ్రాంతి దినాన్ని మాకు దయచేసిన ప్రభు, మీ యొక్క విశ్రాంతి దినం ఎంత ప్రాముఖ్యమైందో మాకు తెలియదర్చి అది ప్రతిష్ఠించబడిందనైనా ఈ ప్రతిష్టమైన దినాన్ని మేము మాకు అనుగ్రహించినందుకు వందనాలైనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ముందుగాక నేను ఎవరిని గణపరచగలనయ్యా, ముందుగాక నేను ఎవరిని ఆరాధించగలనయ్యా ప్రభు. మా స్థుతుల సింహాసనం మీద ఆధారభూతులైన గొప్ప దేవుడా, నీకే వందనాలయ్యా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. లోకంలో ఎంతో మందికి దగ్గర గొప్ప భాగ్యమైన అల్పులు అయిన మమ్మల్ని ప్రేమించినయ్యా, నీ దివ్య సన్నిధిలో మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి.
నిజమే ప్రభా, ఇప్పటి వరకు నీ దాసుడు మాట్లాడినట్టుగానే అయ్యా ఎక్కడ నీతి కార్యాలు లేకుండా నీచమైన కార్యాలు ఉంటుందో నువ్వు అల్లరి కర్తవు కాదు అని చెప్పావు నాయన. నిజమే, మా కుటుంబాలు ఇంకా ఎక్కడెక్కడ అల్లరి చెలరేగుతుంటాము నా తండ్రి. మా బట్టల్లో కానివ్వండి, మా భర్త విషయాల్లో కానివ్వండి, భార్యలో కానివ్వండి, కుటుంబంలో సమాధానం లేకుండా వాడు ఎక్కడెక్కడ గొడవలు పెడతా ఉన్నాడు అయ్యా. నీ సన్నిధానం వచ్చినామయ్యా, వాటి బంధకాల నుంచి మిమ్మల్ని విడిపించి అయినా సంపూర్ణమైన కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నిజమే తండ్రి, నీతివంతుడు ఒక్కడు కూడా లేడు ప్రభా. అందరూ పాపం చేస్తారని వాక్యం సెలవిస్తుంది కదా. మా స్వనీతిని ఆధారం చేసుకొని మేమేదో భక్తి ఫలం అనుకుంటూ మా తండ్రి మా వెనక్కి ఏం జరుగుతుందో మాకే తెలియకుండా ఉన్నాం తండ్రి. ఎంత దౌర్భాగ్యంలో కదా నా ప్రభా. నిజమే, నీ వాక్యం అందుకే మాకు చెప్పింది అదే కదా, నీతిమంతులు లేడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేస్తారని చెప్పి నీ వాక్యం పెట్టి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మమ్మల్ని బలపరచండి. మా నీతిమంతుడైన దేవుడు మీరు మాత్రమే తెలియజేయ. మా నీతి ఏదైనా ఉందంటే దానికి ఆధారం మీరు మాత్రమే ప్రభా. ఇటు కృపా భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినం ప్రభా నీ బలలో చేయవేయడానికి ఏ మాత్రం యోగ్యత లేదని మా బ్రతుకులకు నా తండ్రి యోగ్యత ఇచ్చింది నీ కృప మాత్రమే. నేను అర్హత లేని మా జీవితానికి అర్హత ఇచ్చింది కృప మాత్రమే ప్రభా. ఈ కృపా భాగ్యాన్ని బట్టి నీకు వందనాలయ్యా, వేవేల వందనాలయ్యా. కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎక్కడ మేము బలహీనమో అక్కడే మేము బలవంతులుగా మార్చిన దేవుడు మాత్రమే కనుక స్తుతి ఘనత మహిమ ప్రభావములు నాయన మీకు మాత్రమే చెల్లిస్తూ ఇదంతా ఎక్కడ తెలియజేయ. నీ శరీరాన్ని రక్తాన్ని తీసుకున్నాం మేము అయోగ్యంగాను అపాతులుగా కాగల ప్రభావం ఎక్కడెక్కడ మా తప్పిదలను చేస్తున్నాము సరి చేసుకొని ఒప్పుకొని తెలియజేయ. దాన్ని చేయలేసే కృపా భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మా తండ్రి మా ప్రభువా మా దేవ మా విమోచకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ఉన్నతమైన దాన్ని స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు రొట్టెను విరిచి ఇది మీ కొరకై విరుగొడుచున్నటువంటి నా శరీరముగా ఉన్నదని చెప్పండి.